శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 5. ఇప్పుడు కాస్త కొంచెం వెనక్కి వెళ్దాం రండి. కాశ్మీర్ అవుట్స్కట్స్. సమయం రాత్రి 11:30. శైలుని పట్టుకోవడానికి వచ్చిన ఉగ్రవాదుల్లో ఒకడు, ఏంటే నీకంత పొగరు, మమ్మల్ని అంత మాట అంటావా అంటూ శైలుపై బుల్లెట్ ఫైర్ చేస్తాడు. ఎంతసేపు అయినా శైలుకి బుల్లెట్ తగలకపోవడంతో తన ముఖంపై చిరునవ్వు పోకపోవడం చూసి ఆశ్చర్యంగా అందరూ బుల్లెట్ కాల్చిన వైపు చూస్తారు. అంతే, ఒక్క క్షణం అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తరపోయి భయంతో తన నుంచి అందరూ ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఆ బుల్లెట్ని షూట్ చేసిన పర్సన్ ఆ బుల్లెట్ వెనకాలనే కప్పలా నోరు తెచ్చుకొని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటారు ఫ్రెండ్స్, మీకేమైనా తెలుసా? సరే, ఇది తెలియకపోయినా మన పాపం మామూలుది కాదు అన్న సంగతి అయితే తెలుసు కదా. తనతో ఉన్న రత్నం యొక్క శక్తే కాకుండా దేవుడు తనలో స్పెషల్గా ఇచ్చిన పవర్ ఆ రోజు యుద్ధంలో బయటపడిపోయింది కదా. అబ్బా అదేనండి, పంచభూతాల శక్తి. అప్పుడంటే తనకు తెలియదు, కానీ ఇప్పుడంతా తెలుసు. అలాగే తన పవర్ అనేది తను ఎక్కడున్నా ఎలా ఉన్నా తన చిటికిన వేలుతో ఈ సృష్టిలో ఉండే పంచభూతాలనే అదుపులో పెట్టుకునే శక్తి మన శైలులో ఉంది. అదేవిధంగా ఇక్కడ వాడు బుల్లెట్ షూట్ చేయగానే కళ్ళతోనే నవ్వుతూ కిందకి పెట్టుకున్న తన చూపుడు వేలుతో చిన్నగా గుండ్రంగా తిప్పి ఎవరికీ కనపడకుండా వాయుశక్తితో ఆ బుల్లెట్ అలా గాలిలోనే ఫోర్స్గా ఆగిపోయేలా చేసింది. అది చూసి షాక్తో అక్కడి ఎవరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆశ్చర్యంతో ఏం అర్థం కాక అలానే బుల్లెట్ని చూస్తూ ఉంటారు. సార్, ఇదేదో పెద్ద దయ్యంలాగా ఉంది, మనకెందుకు, మనం వెళ్ళిపోదాం రండి అంటూ బెదురుగా అంటాడు అందులోని ఒకడు. చిన్నగా నవ్వుతూ తన వైపుగా ఉన్న బుల్లెట్ని ఒక్కసారిగా వాళ్ళ వైపు తిప్పుతుంది శైలు. అది చూస్తుంటే అందరికీ గుండెలు దడదడమంటూ ప్యాంట్లు తడిచిపోతున్నాయి. అలానే వెళ్తూ వాళ్ళ ముందు అడుగులేస్తూ, అరే ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, ఆగండబ్బా, ఇందాకేదో అంటున్నారు కదా అనండి అంటూ అలానే ముందుకెళ్తుంటే వెనక నుంచి ఒకడు తనకు తెలియకుండా దగ్గరకొచ్చి శైలుని కొట్టడానికి చూస్తుంటే అటు మాట్లాడుతూనే వాడి గొంతు పట్టుకుంటుంది శైలు. అంత కండలు తిరిగిన మగాడైన ఒక ఆడపిల్ల చేతిలోంచి బయటపడ్డానికి గింజుకుంటున్నాడు వాడు. అది చూస్తున్న అందరి ముఖంపై చిన్న రక్తబొట్టు లేకుండా పాలిపోతారు. పట్టుకున్న వాడి గొంతుకి అలానే పట్టు బిగిస్తూ వాడి ఒంట్లోకి మంటను జొప్పిస్తుంటే ఒళ్ళంతా మంటలతో కాలుతూ మండుతున్నట్టే అనిపిస్తుంది ఆ వ్యక్తికి. తన పట్టు నుంచి ఎంత విడిపించుకోవాలి అన్నా తన వల్ల కాక గింజుకుంటూ తనకలాడుతుంటే ఇదంతా చూసిన అందరికీ భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. శైలునే చూస్తూ దడుచుకుంటూ పారిపోవడానికని వెనక్కి వేస్తున్న వాళ్ళ అడుగులు శైలు ఒక్క చూపు అలా చూడగానే కదలడానికి కూడా వీలు లేకుండా ఉన్న చోటే ఆగిపోతారు అందరూ. అంతే క్రోధంగా వాళ్ళు నిల్చిన భూమిపై ఒక్కసారి చూడగానే అందరి కాళ్ళు భూపాతాళానికి తొక్కుకొని పోయినట్టు భూమిలోకి కూరుకుపోయి ఒక్కరిని కూడా కదలడానికి వీలు లేకుండా చేసేస్తుంది. ఒక పక్క చేత్తో వాడి గొంతును పట్టుకొని చిన్నగా నవ్వుతూ వాళ్ళ ముందుకు అడుగులు వేస్తుంటే శైలుని అలా చూస్తుంటే ఒక్కొక్కడికి నరాలు గడగడలాడిపోతున్నాయి. గుటకలు మింగుతూ తప్పించుకుందామన్నా భూమిలో కూరుకుపోని పోయిన వాళ్ళ కాళ్ళని ఎంత గుంజుతున్నా రాక కోపంగా, హే అసలు ఎవత్తవే నువ్వు అంటూ ఉక్రోషంగా అరుస్తున్నారు అందరూ. కళ్ళల్లో ఎర్రజీరలు వేసుకుని చూస్తూ, మర్యాదగా మాట్లాడుపే, ఎవరు ఏంటి, ఐ యామ్ అన్ ఇండియన్, మీలాంటి లుచ్చగాళ్ళు చూపు కానీ మాట కానీ మా మీద పడ్డానికి కూడా వీల్లేదు అంటూ ఆ పక్కనే ఉన్న చెట్లలో వేస్తున్న చల్లగాలిని వాళ్ళ చుట్టూగా వేసి గాలితో బిగించేస్తుంది అందరినీ. ఆ గాలి తాకిడికి కదలడానికి ఎంత తనకాలాడుతున్నా వాళ్ళ తరం కాక గొంతులో ఊపిరి కూడా పూర్తిగా పీల్చేస్తున్నట్టు అనిపిస్తుంటే అందులోంచొకడు అతి కష్టంగా మాట్లాడుతూ, ప్లీజ్ మమ్మల్ని వదిలే, నిన్నేం చేయము, మేము సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ప్లీజ్ వదిలే అంటూ ప్రాధేయపడుతుంటే వంకరగా ఒక నవ్వు నవ్వి, నువ్వేంట్రా నాకు ప్రాణభిక్ష పెట్టేది అంటూ కోపంగా చూస్తూ, ఇదెప్పుడు నా భారతదేశాన్ని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూసే మీలాంటి ఉగ్రవాదులను వదిలేయడమా, నెవర్ అంటూ అందరి ముఖాలపై గాలితోటే పిడుగుద్దులు గుద్దుతుంటే ఆ దెబ్బల తాకిడికి తట్టుకోలేక కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ రక్తం కక్కుకుంటున్నారు అందరూ. ఆ గాలితోటే వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తినంతా పీల్చేస్తూ కళ్ళెర్రగా చేసుకొని, చెప్పండ్రా అసలు మీకు ఆ విషయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు చెప్పండి అని అరుస్తుంటే చావు దెబ్బలు తిని ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేక అలా గాల్లోనే వేలాడిపోతూ అందులోంచొకడు, ఇది ఇప్పుడు ఎందుకు అడుగుతుందో అర్థం కాకపోయినా తిరిగి ప్రశ్నించే శక్తి కూడా లేక, మాకు తెలీదు మేడం, మేము జస్ట్ వాళ్ళ దగ్గర పనిచేసే మనుషులం అంతే, ఇలాంటివన్నీ మా ముఠానే మా గవర్నమెంట్తో కలిసి డిస్కస్ చేసుకుంటుంది, వాళ్ళకు మాత్రమే ఇలాంటి విషయాలు తెలుస్తాయి, మాకేమీ తెలీదు అని బలవంతంగా చెప్తుంటే, ఏంటి ఏం తెలీదా అంటే చెప్పినోడి చెంప పగలగొడుతుంది శైలు. రక్తం కక్కుతూ,
నువ్వెంత కొట్టినా ఏం చేసినా ఎన్ని పిశాచి ప్రయత్నాలు చేసినా మా నుంచి నీకు ఈ నిజం ఏదీ దొరకదు. ఎందుకంటే అసలు మా దగ్గర నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు అంటుంటే అందరి వంక అసహ్యంగా చూస్తూ ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు అని కోపం అంతకంతా పెరిగిపోతుంటే ఎర్రటి కళ్ళతో గొంతు పట్టుకున్న వాడిని చూస్తూ ఇలాంటి రాక్షసులు భూమికి భారం అని తన కర్తవ్యం చెప్తున్న తనలో ఉండే మానవత్వం మాత్రం ఒక మనిషి ప్రాణం యొక్క విలువ గుర్తించి ఇంకొక పక్క వీళ్ళ వల్ల ఎంతమంది పిల్ల ముసలి అన్న తేడా లేకుండా వీళ్ళ చేతుల్లో ఎంతో ఘోరంగా చనిపోయిన దృశ్యాలు తన కళ్ళ ముందు మెదులుతుంటే వాళ్ళందరినీ ఇక్కడే సలసలా మార్చేయాలన్నంత కోపం వస్తున్నా అధికారాన్ని చట్టాన్ని నా చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అని తన మనసు చెప్తుంటే గొంతు పట్టుకున్న వాడిని విసురుగా ఆమడు దూరం పడేస్తుంది శైలు. ఒక్కసారిగా ఆల్మోస్ట్ చచ్చిపోయినా అనుకున్నవాడి ప్రాణం తిరిగి వచ్చిందని అనిపిస్తుంటే భారంగా శ్వాస తీసుకుంటూ దగ్గుతూ రక్తం కక్కుతూ తనను తాను కుదుటపరుచుకుంటాడు. ఆ ఉగ్రవాదులందరి వైపు కోపంగా చూస్తూ మీ నుంచి ఎలా నిజం రాబట్టాలో నాకు బాగా తెలుసు కదా, మిమ్మల్ని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేస్తా, అప్పుడు ఎలా నిజం చెప్పకుండా ఉంటారో నేను చూస్తా అంటూ నవ్వుతూ తప్పించుకోవడానికి గింజుకుంటున్న అందరినీ స్పృహ కోల్పోయేలా చేసి ఒక్కసారిగా ఉన్న చోట నుంచి అందరినీ మాయం చేసేసి ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ ముందు పడేస్తుంది. ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ 1. ఒక్కసారిగా అంతమంది కంటోన్మెంట్ ముందు పడగానే అక్కడ సెక్యూరిటీగా ఉన్న సోల్జర్స్ అందరూ కంటోన్మెంట్లో వర్క్ చేస్తున్న ఎంతోమంది దేశ సైనికులు ఏదో పెద్ద బాంబు పడ్డ శబ్దం రాగానే పరుగు పరుగున బయటకు వస్తారు. అక్కడే ఉన్న సోల్జర్స్ వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారో అర్థం కాక కప్పల్లా నోరు తెచ్చుకొని అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే బయటకు వచ్చిన మేజర్ సూర్య వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అని అరవగానే అందరూ సూర్య గొంతు విని అందులోంచి ఒక సోల్జర్ వి డోంట్ నో సర్, వీళ్ళంతా ఇక్కడికి ఇంత సడన్గా ఎలా వచ్చారో అర్థం కావట్లేదు, పైగా చూస్తుంటే బాగా దెబ్బలు తగిలి రక్తాలు కూడా వచ్చినట్టుంది అని చెక్ చేస్తూ ఒక్కడు కూడా స్పృహలో లేడు సార్, కానీ బ్రతికే ఉన్నారు, పల్స్ కొట్టుకుంటుంది అనగానే వెళ్ళి సరౌండింగ్స్ అంతా చెక్ చేయండి అని కొంతమందికి చెప్పి రిమైనింగ్ వాళ్ళంతా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించి సెల్లో పెట్టించండి. అలాగే సార్ అని సెల్యూట్ కొడతారు సోల్జర్స్ అంతా. అప్పుడే బయటకు వచ్చిన శ్రీ వాళ్ళని చూసి ఏంటి వీళ్ళంతా అని అడిగేలోపు ఏదో మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. మెసేజ్లో బాయ్ బంగారం అని కన్ను కొడుతూ ఉండే ఎమోజీని మెసేజ్గా పంపించిన శైలు మెసేజ్ని చూసి ఆ టైంలో ఎందుకు మెసేజ్ పెట్టిందో మొదట అర్థం కాకపోయినా బయట స్పృహ తప్పి పడి ఉన్న పాకిస్తాన్ మనుషుల్ని చూసి ఓహో ఇదంతా మేడం గారి పనా అనుకోగానే పెదవులపై చిరునవ్వు చేరిపోతుంది శ్రీలేఖకి. చుట్టూ చూస్తున్న సూర్యకి పడిపోయిన వాళ్ళ వంకే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్న శ్రీ కనపడగానే తన వైపు తిరిగి ఏంటి మేడం గారు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మీరు చేస్తున్నదేంటి అని కొంచెం గట్టిగానే అనేసరికి స్టిఫ్గా నిల్చుని చేతులు వెనక్కి పెట్టి సారీ సార్ అంటుంటే ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు చెప్పు ఆ నవ్వుకు కారణం ఏంటి అని నార్మల్గా అడుగుతుంటే సూర్య వైపు చూస్తూ తన చేతిలో ఉన్న తన ఫోన్ని సూర్యకిస్తుంది. ఫోన్ తీసుకొని చూస్తూ డాక్టర్ నుంచి మెసేజ్ చూసి ఇప్పుడేంటి అని ఆలోచిస్తూ ఇంతకుముందు శ్రీ చెప్పిన విషయం గుర్తుకు రాగానే కళ్ళను అలా పెద్దవి చేసుకొని చూస్తూ అంటే అన్న మాట పూర్తి కాకముందే నవ్వుతూ అవును సార్ ఇదంతా దాని పనే అంటుంది శ్రీ. రక్తపు గాయాలతో లోపలికి తీసుకెళ్తున్న పాకిస్తాన్ మనుషుల్ని చూసి ఆశ్చర్యంతో దేవుడా ఇలాంటివన్నీ చూస్తేనే నమ్మడం చాలా కష్టం, అలాంటిది ఇదేలా నమ్మాలో అని మళ్ళీ వెంటనే కంగారుగా డాక్టర్ శైలజకి ఏం కాలేదంట కదా. నో సార్ షీఈ్ ఫైన్ నవ్వుతూ ఐ రియలీ అప్రిషియేట్ హర్, ఇంత జరిగినా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకుండా ఒక రెస్పెక్ట్ఫుల్ ఉమెన్ చేయాల్సిన పని చేసింది అంటాడు సూర్య. ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ టు బీ హర్ ఫ్రెండ్ అనుకుంటుంది శ్రీ. ఈ లోకాన్ని తన కైవసం చేసుకోవాలని చూసిన శరణ్యుణ్ణే అతి ఘోరంగా నరకయాతన చూపించి మరీ చంపేసిన మన శైలు పాప దగ్గరే కుప్పిగంతులు వేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, తన మానవత్వం తనకి అడ్డు రాకపోయింటే ఇప్పటికే వీళ్ళు ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయేవి. ఫ్రెష్ అయిపోయి చీర చెంగుకి పిన్ పెట్టుకుంటున్న శైలుని వెనుక నుంచి తన నడుం చుట్టూ చేతులు వేసుకుని హత్తుకుంటూ వెళ్ళిన పని ఏమైంది బంగారం నవ్వుతూ సిద్ధు చెంప మీద చెయ్యేసి అంతా సవ్యంగానే జరిగింది కన్నా, కాకపోతే ఇక్కడ నాకు ఒకటే చాలా బాధగా అనిపించింది అనగానే ఫోర్స్గా ముందుకు తిప్పుకొని కంగారుగా ఏమైందిరా అంటుంటే చిన్నగా నవ్వి ఓ మై డియర్ లిటిల్ హస్బెండ్ గారు అంటూ వాడి బుగ్గలు లాగుతూ ఎందుకే ప్రతిదానికి అంత కంగారు, ఏం లేదులే అంటూ తన మెడ చుట్టూ చేతులు హారంలా వేసుకొని మీలాంటి ఎంతోమంది ఈ భూమిపై ఎలాంటి చెడు శక్తులు దృష్టి పడకుండా మీకు వాటికి జరిగే ఎన్నో యుద్ధాల్లో ఎంతోమంది తమ తమ ప్రాణాలు కోల్పోతూ ఈ భూమికి ఏం కాకుండా కాపాడుతూ రక్షిస్తుంటే ఈ భూమిలో ఉండే మనుషులు మాత్రం దేశాల కోసమని వ్యక్తుల కోసమని ఎన్నెన్నో పనికిరాని వాటి కోసం ఒక మనిషి ప్రాణం అన్న జాలి కూడా లేకుండా కొట్టుకు చేస్తున్నారు.
ఆ పాకిస్తాన్ గాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి మన ఇండియాని సొంతం చేసుకోవాలని చెయ్యని నేరాలు ఘోరాలు అంటూ లేవు సిద్ధు. అంతటి నీచానికి దిగజారే ఇలాంటి పాపాత్ములు కూడా ఈ భూమిపై ప్రశాంతంగా విచ్చలవిడిగా బ్రతికేస్తుంటే చాలా బాధేస్తుంది కన్నా అని చెప్తూ పోతూ వెనక్కి తిరిగి, నీకు తెలుసామా, వాళ్ళు నిన్న అంత నీచానికి వడిగట్టినా వాళ్ళని చంపేయాలనంత కోపం వచ్చినా నా భారతదేశంపై ఉన్న మమకారంతో అలానే నాలో ఉండే మానవత్వంతో వాళ్ళని చంపలేకపోయా కన్నా. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదన్న రాజ్యాంగం కనుక ఇండియాకి లేకపోయింటే ఆ శరణ్యుడికి పట్టిన గతే వాళ్ళకి పట్టేది అని కోపంగా పళ్ళు కొరుక్కుంటుంది శైలు. అలా కొరుక్కోవడంతో పొరపాటున లిప్స్కి టచ్ అయ్యి కొద్దిగా నొప్పి కలగడంతో చిన్నగా అర్చి లిప్స్ని పట్టుకోగానే అక్కడ బ్లడ్ని చూసి సిద్ధు వంక చూస్తుంటే నవ్వుతూ తనని చూస్తూ దగ్గరికి లాక్కొని తన బొటన వేలుతో శైలు లిప్స్పై పెట్టబోయి ఆగి నెమ్మదిగా తన పెదవుల్ని ఆనించి స్మూత్గా బ్లడ్నంతా తన టంగ్తో క్లీన్ చేసి చిన్నగా ముద్దు పెట్టుకొని వదులుతాడు. మెల్లిగా కళ్ళు తెరిచి, గాయపరిచేది మీరే, మళ్ళీ ముందు ఇచ్చేది కూడా మీరే నా హస్బెండ్ గారు అని రాగాలు తీస్తూ అంటుంటే కొంటిగా కన్ను కొడుతూ, మరి తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే కదా బంగారం, లేకపోతే తమరు నా మాట ఎక్కడ వింటారు అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఇంటికి రాగానే తల్లి వాడిని కూడా పట్టించుకోకుండా మొదట సిద్ధు దగ్గరికే వెళ్ళడం చూసిన శ్రేవన్కి మొదట కొంచెం కోపం వచ్చినా తర్వాత అమ్మా నాన్నలకి ఒకరంటే ఒకరు పంచప్రాణాలు అని తెలుస్తుంటే తన బుజ్జి నోరుతో మనస్ఫూర్తిగా నవ్వుకొని మమ్ము ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఎంతసేపటికి రాకపోయేసరికి కోపం వచ్చి ఒక్కసారిగా ఇద్దరి మధ్యలోకి దూరిపోతాడు శ్రావణ్. అంత సడన్గా వాడు అలా వచ్చేసరికి పడిపోతాడేమో అని కంగారుగా పట్టుకుంటాడు సిద్ధు. బుజ్జిగాడిని చూసి, చిట్టి కన్నులు ఎలా ఉన్నావు నాన్న అంటూ శైలు నవ్వుతూ ఎత్తుకోవాలని చూస్తుంటే ముఖం పక్కకు తిప్పుకొని సిద్ధు మెండి చుట్టేసుకుంటూ, డాడా మమ్మల్ని నాతో మాట్లాడొద్దని చెప్పు అని చిరుకోపంగా అంటుంటే వాడికి కోపం వచ్చిందని తెలుస్తుంటే, కన్నా అంటూ తన వైపు వస్తున్న శైలు ఎటు వస్తే తన వైపు చూడకుండా తలని పక్కకు తిప్పేసుకుంటున్నాడు శర్రు. ఏమైంది నాన్న, నాపై కోపమా అని బుంగమూతి పెట్టుకొని అంటుంటే సిద్ధు మెడలో తలను దాచుకుంటూ అని మూలుగుతాడు. మెల్లిగా వాడిని గుండెలకి హత్తుకొని, సారీ కన్నులు, వీలు పడలేదని చెప్పా కదనే ముందే తలెత్తి చూస్తూ, నేను దానికోసం కాదు కోపంగా ఉంది అంటుంటే సిద్ధు శైలు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకొని, మరి దేనికి నాన్న అంటారు ఇద్దరు ఒకేసారి. సిద్ధు వైపు చూస్తూ, చూడ్డాడా రాగానే నన్ను కూడా పట్టించుకోకుండా పైకొచ్చేసింది మా అమ్మ. సరేలే మా డాడా దగ్గరకే కదా అనుకొని సైలెంట్ అయిపోయా. ఇంతసేపటి నుంచి తన కోసం కింద ఎదురు చూస్తూ ఉంటే రానే రాకుండా ఇంకా లేట్ చేస్తుంది, అందుకే నాకు కోపం వచ్చింది అంటూ చేతులు మూతి మూడ్చుకుంటాడు. వాడిని తన వైపు తిప్పుకొని, అరే చిట్టి నాన్న, సారీ సారీ మా, ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది, నా బంగారం కదా, అమ్మని క్షమించవా కన్నా అంటుంటే శైలు దగ్గరికి రాగానే ఎప్పుడో కరిగిపోయిన వాడి కోపం ఇప్పుడు కావాలని అమ్మ దగ్గర మారం చేయడం కోసం యాక్ట్ చేస్తూ లోపల ముసిముసిగా నవ్వుతూ, ఆహా క్షమించను అంటాడు. వాడి ముసిముసి నవ్వులు గమనించిన శైలు, ఏ బుడ్డి రాక్షసుడా నవ్వుతున్నావులే కానీ పైకి మాత్రం యాక్టింగ్ ఆహా అంటూ గిలిగింతలు పెడుతుంటే బోసి నవ్వులు కిలకిలలు నవ్వుతూ, హిహి మమ్మ వద్దు చెక్కలు గింతలు పుడుతుంది అని మెలకలు తిరుగుతాడు. లేకపోతే మా దగ్గరే నటిస్తావా పొట్టోడా హిహిహి అంటూ శైలు మెడ మీద సిద్ధు మెడ మీద అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసుకొని, నా బుజ్జి మమ్మ మీద కానీ నా బంగారు డాడ మీద కానీ నాకు కోపం రాదుగా, ఒకవేళ వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు మమ్ము, ఇద్దరు నా బంగారం అంటూ ముద్దు పెట్టుకుంటారు శర్రుని. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ ముద్దుగా కనిపిస్తున్న తన చిట్టి చెల్లెల ఫ్యామిలీని మనసారా చూసుకుంటూ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అన్నిటినీ తన కెమెరాలో బంధించేస్తాడు. క్యామ్ ఫ్లాష్ సౌండ్కి అటుగా చూసి, అన్నయ్య అని నవ్వుతూ మనోజ్ని హగ్ చేసుకొని, ఎలా ఉన్నావు అన్నయ్య అంటుంటే ప్రేమగా చెల్లిని చూసుకుంటూ, బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు, నాకేమన్నయ్య జబర్దస్త్ ఉన్నా అంటూ కళ్ళెగురుస్తుంది. నవ్వుతూ తల మీద చేయి వేసి, ఎప్పుడు ఇలానే ఉండరా అనేసి, సరే సరే కిందకి పదండి, ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది, డిన్నర్ చేద్దాం శర్రుగాడిని ఎత్తుకొని సిద్ధు చేతిలో చేయి వేస్తూ, అన్నయ్య వస్తున్నాం అంటూ కిందకి వెళ్ళిపోతారు అందరూ. అదండి ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉంది, బాగుందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ షేర్ కమెంట్లు కూడా చేసేయండి. ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్య పత్వాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.